వాంతి ఎందుకు చేసుకుంటున్నారండి? ఏమైంది? ఆగు. మోసగాళ్ల చేతులతో పెట్టింది అమృతమైన విషంతో సమానం కదా. అందుకే లోపలికి దిగలేక బయటకొచ్చేసింది. అందరి ముందు కూర్చోబెట్టి నీకు అన్నం తినిపించమన్నప్పుడు అన్నం ప్లేట్ తీసి నీ మొహాన్ని కొట్టాలనిపించింది. కానీ మా అమ్మ బాధపడుతుందని ఆ పని చేశాను. మా అమ్మ ఆనందం కోసం లైఫ్ లాంగ్ ఎంత కష్టాన్నైనా ఆనందంగా భరిస్తాను. కానీ నీతో ఒక్క క్షణం కలుసున్నా అది నాకు నరకంతో సమానం. ఎంతసేపు మీ వైపు నుంచి ఆలోచించి మాట్లాడుతున్నారు, కానీ నేను చెప్పేది వినిపించుకోరా? నేను చెప్పేది ఏంటో. అవసరం లేదు. నీ ఎక్స్ప్లెనేషన్తో నాకు అవసరం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదంతే. ఏం చేస్తున్నావమ్మా? పరుపు చూడవే, ఎంత బాగుండదో, ఎంత మెత్తగా ఉండదో. అనన్య, నేను ఊరికెళ్ళేటప్పుడు అల్లుడు గారితో చెప్పి ఇలాంటి 2 పరుపులు కొని నాకిప్పించమ్మే. అప్పుడే మొదలు పెట్టేశావా దోపిడి? అట్ట అంటావేందమ్మే? కాకపోతే ఏంటి? ఆడపిల్లకి మీ ఇంటి నుంచి ఏమైనా తెచ్చిపెట్టాలి, కానీ మా ఇంటి నుంచి ఏమీ పట్టుకెళ్ళకూడదు. ఏందమ్మే, అప్పుడే నా ఇల్లు నీ ఇల్లు అనేంత వరకు వచ్చేసినదా ఏంది? ఏదైతేలే, అనుకున్నది సాధించుండవు. ఆ ఆనంద భైరవికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఇంటి కోడలు అవుతానన్నావు, అయి ఉండవు. ఇప్పుడు మీ అత్తను కూడా నీ గారడి మాటలతో దువ్వినావనుకో, నీ దారికి తెచ్చేసుకుంటావు. ఇంకా శోభనం కూడా అయిపోయి ఉండదనుకో. అవుద్ది. ముహూర్తం పెట్టడానికి పంతుల గారిని పిలిపిస్తాను అని అత్తయ్య గారు చెప్పారు కదా. కాబట్టి ఆ ముచ్చట కూడా అయిపోతే అయితే ఈ ఇంటి పెద్ద కోడలిగా పెత్తనాన్ని, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఒక్కటే తరువాయి. అయ్యా నమస్కారం. 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 కూర్చోండి పంతులు గారు. కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? నేనే పిలిచానండి. శరణ్య, దర్శన్, రోహిత్, అనన్య, ఒకసారి రండి. ఆనంద, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక శోభన కార్యక్రమం కూడా పెట్టించేస్తే సరిపోతుందని పంతులు గారిని పిలిపించాను.
అవునక్కయ్య, ఈ కార్యక్రమం కూడా జరిపించేస్తే పెద్దలుగా మన బాధ్యత అయిపోతుంది. తర్వాత ఎవ్వరి తంటాలు వాళ్ళు పడతారు. ముందు సత్యనారాయణ స్వామి వ్రతం పూజకి ముహూర్తం పెట్టిద్దామా అక్క? సరే, సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత కార్యానికి ప్రస్తుతం మంచి రోజులు లేవు అని ఆల్రెడీ కనుక్కున్నాను. అమ్మా అది కాబట్టి ముందు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం. ఆ తర్వాత మంచి రోజులు ఎప్పుడు ఉంటే అప్పుడు చూసి ఈ కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. సరే ఆనంద, నువ్వు ఎలా చెప్తే అలా. పంతులు గారు, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం. అలాగేనమ్మా. అయ్యా, రేపు వ్రతానికి కావలసిన సరంజామా అంతా ఇందులో రాసిపెట్టాను, తెప్పించండి. అలాగే అండి. అమ్మా, రేపు ఉదయం వచ్చేస్తాను. వస్తానమ్మా. మంచిది. ఉంటాను బాబు. అన్నిచ్చాడు. మీ మాట గెలిచినట్టే. ప్రామిస్? దర్శన్, అన్నయ్య, ఏంట్రా ఒక్కడో ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదన్నయ్య, ఊరికే అలా. సారీరా, పెళ్లి టైంకి దగ్గర లేకుండా పోయాను. నా పెళ్లి నువ్వు చూడకపోతే ఏంటన్నయ్య? మళ్ళీ నేను నిన్ను పెళ్లి కొడుకులాగా చూశాను. నా అన్నయ్య కొత్త జీవితం ప్రారంభించాడు అని ఆనందంగా ఉందన్నయ్య. నువ్వేమైపోతావో అని ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు. నువ్వు సడన్గా పెళ్లి చేసుకుని వచ్చేసరికి మళ్ళీ నీ జీవితం ఒక దారిలో పడిందని వాళ్ళందరూ ఆనందపడుతున్నారన్నయ్య. నేను అనుకోలేదురా ఇలా జరుగుతుందని. ఏదో అలా అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. అనుకోనివి జరగడమే కదా అన్నయ్య జీవితం అంటే. మొత్తానికి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. చిన్నపిల్ల, తెలియకేదైనా పొరపాటు చేస్తే నువ్వు అర్థం చేసుకోవాలి, తనని ప్రేమగా చూసుకోవాలి. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండుంటే అలాగే అర్థం చేసుకుని ఉండేవాణ్ణి, అలాగే ప్రేమగా చూసుకునేవాణ్ణి. ప్రీతి వదిన నిన్ను మోసం చేస్తే ఆ శరణ్య నన్నంతకంటే దారుణంగా మోసం చేసింది. ఎవరికి చెప్పుకోవాలి? సరేరా, ఎంతసేపని ఎక్కడ ఉంటావు? పద వెళ్దాం. ఒక 5 minutes అన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఏంటత్తయ్య గారు, నగలన్నీ బయటికి తీశారు? ఓహో, రేపీ నగలన్నీ అలంకరించుకొని నేను వ్రతంలో కూర్చోవలనా? నా కోడలు ఈ నగలన్నీ వేసుకుని మహాలక్ష్మిలాగా వ్రతంలో కూర్చోవాలని.
మీ కోడలా? నేను కోడల్ని కాదా? మా రోహిత్తో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు ఈ ఇంటి కోడలైపోతావని ఎలా అనుకున్నావనన్యా? ఈ ఇంటి కోడలు కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవేవి నగలు కాదు, మన దగ్గర లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకుని వేసుకోవడానికి. పుట్టుకతో రావాలి. నీ మాటలకి పడిపోవడానికి నేను మీ అత్తగారిని కాదు. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకున్నావు అనుకో, మూతి కాలుతుంది. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టు నా మూతే కాలుతుందో, మీ ఇంటి దీపంతో మీ ఇల్లే తగలబడిపోతుందో చూస్తారుగా. అసలు ఏ ఇంటికి నువ్వు కోడలయ్యే అర్హత నీకు లేదు అన్నారుగా. ఏ ఇంటికో ఏంటి, డైరెక్ట్గా ఈ ఇంటికే కోడలిగా వచ్చాను. మీరు కాదు అన్నది జరిగింది కదా అత్తయ్య గారు. ఇప్పుడు నగలు నా కోడలికే, నీకు కాదు, నువ్వు కోడలివే కాదు అంటున్నారు. ఏమో, రేపు ఈ నగలే నా మెడలోకొస్తాయేమో. ఏమో, గుర్రం ఎగరావచ్చు. దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎక్కడా? రూమ్లో ఉన్నట్టుంది. సరే, తనని పిలు. ఈ నగలివ్వాలి. హ్మ్. దర్శన్, ఏంటమ్మా? ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా, నేను బానే ఉన్నాను. సరే, వెళ్ళి తనని తీసుకురా. హ్మ్. ఈ ఇంటికి కోడలివి కాగలిగావు గాని నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కావు, కాలేవు. ఇంటిని చక్కబెట్టే ఉత్తమ ఇల్లాల్లాగా నువ్వీ గదినేం సర్దనక్కర్లేదు. మా అమ్మ పిలుస్తోంది, వెళ్ళు. నీ అంబిషన్స్లో ఒకటి నెరవేరబోతోంది ఇప్పుడు. ఏంటలా చూస్తున్నావు? ఈ ఆస్తుల కోసం, నగల కోసమే కదా కోడలవతారం ఎత్తింది. మా అమ్మ నగలిస్తుందంట, వెళ్ళి నీ సొంతం చేసుకో. లైఫ్ని బంధాలతోనూ ప్రేమలతోనూ ముడిపెట్టాలి అనుకున్నాను. బంగారంతో తాకట్టు పెట్టే అలవాటు నాకు లేదు. వినేవాడుంటే నీలాంటి చీటర్స్ ఎన్ని కొటేషన్స్ అయినా చెప్తారు. మాటి మాటికి చీటర్ చీటర్ అని అంటున్నారు. నేనే చీటింగ్ చేయలేదండి. అమ్మ పిలుస్తోంది, రా. అత్తయ్య గారు,
ఏంటమ్మా? రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం కదా అత్తయ్య గారు. ఆ వ్రతంలో నేను కూడా కూర్చుంటాను. అదేంటమ్మా? ఇదిగో మీ 2 జంటలు కలిసే కదా వ్రతం చేసుకుంటారు. అని మీరంటున్నారు కానీ ఆనంద్ అత్తయ్య గారికి ఆ ఉద్దేశం లేదనిపిస్తోంది. మీరు నన్ను అర్థం చేసుకుని కోడలుగా చేసుకున్నారు కానీ ఆవిడ మాత్రం నన్ను కోడల్ని అనుకోవట్లేదు అత్తయ్య గారు. అలా ఎందుకు అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఆనంద అత్తయ్య గారు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కదా అని బీర్వాలో ఉన్న నగలన్నీ తీసి బయట పెట్టారు. నేను మనసు ఉండబట్టలేక ఇది మా ఇద్దరికే కదండి అని అడిగాను. ఏమంది? ఈ నగలు నీకు కాదు, నా కోడలి కోసం చేపించాను, తనకి ఇస్తాను అన్నారు. మీ అబ్బాయిని దురలవాట్లకి దూరం చేసి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నాను. ఆయన నా మాట కూడా వింటున్నారు. ఇందాక భోజనం దగ్గర చూశారు కదా, ఆయన తాగున్నారా? మామూలుగా అయితే ఆయన ఈ టైంకి తాగుండేవాళ్ళు కదా. అవునమ్మా. అంటే నా మాట వింటున్నారు కదా. అలాగే రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆ దేవుడి ఆశీర్వాదం కూడా దక్కితే త్వరలోనే ఆయన్ని మామూలు మనిషిగా చేసి మీ కళ్ళల్లో ఆనందం చూద్దామనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేనట్టు అనిపిస్తోంది. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఆనంద అందర్నీ సమానంగానే చూస్తుంది. ఆనందకి అలాంటి ఉద్దేశాలేవీ ఉండవు. అలాగైతే నగలన్నీ నా కోడలికే ఇస్తాను అని ఎందుకన్నారు? ఒకవేళ వేరే నగలు నీకోసం చేయించిందేమోనమ్మా. లేదత్తయ్య గారు. అవునని నేను చెప్తున్నాను కదా. ఆనంద గురించి నీకంటే నాకే బాగా తెలుసు. రా చెప్తాను. తీసుకో. చూసారా, నగలన్నీ తనకే ఇచ్చేస్తున్నారు. తీసుకోమ్మా. ఆనంద, శరణ్యకి నగలిస్తున్నావు, మరి అనన్యకి వేరే నగలు చేయించావా? అంటే వీళ్ల పెళ్లి కూడా అవుతుందని నేననుకోలేదు కదక్కా. అందుకే వేరే నగలు చేయించలేదక్కా. ఆ చేయించకపోతే ఏముందిలేండి, ఇద్దరికి పంచిచ్చేస్తే సరిపోతుంది. రేపు వ్రతం కదా, వ్రతంలో ఒక కోడలు ఒంటి నిండా నగలేసుకుని ఇంకొక కోడలు బోసు మెడతో కూర్చుంటే ఏం బాగుంటది?